అదేంటో అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉండే కనకం భారత్లో పెళ్లిళ్ల సీజన్ అనేసరికి గట్టి చప్పుడు చేస్తుంది. మొన్నటి వరకు పెళ్లిళ్ల సీజన్ కాదు, పసిడి రేటు పెద్దగా పెరిగింది లేదు. ఇది ముహూర్తాల సీజన్ కదా, సువర్ణకు కూడా టైం వచ్చింది. పట్టపగ్గాలు లేకుండా పెరుగుతోంది. ఈ దూకుడు తులం 2 లక్షలకు చేరే వరకు ఉంటుందని కొందరు, కాదు వచ్చే వారం జరగబోయే పరిణామాలతో ధర అటో ఇటో అవుతుందని మరికొందరు చెబుతున్నారు. ఇంతకీ బంగారం ధర ఒక్కసారిగా పెరగడానికి కారణమేంటి? ఈ పరుగు ఎక్కడి వరకు? ఆగస్టు 1, అప్పటికింకా ఆషాఢం నడుస్తోంది. పసిడితో పెద్దగా పనిలేని రోజులవి. ఆ టైంలో తులం 1,44,000 రూపాయలు పలికింది. ఆగస్టు 4, అప్పటికి ఓ 200 తగ్గిందే కానీ పెరగలేదు. ఆగస్టు 10, ఆ రోజున 10 గ్రాముల పుత్తడి ధర 1,54,000 రూపాయలు. వారం గ్యాప్లో 10,000 పెరిగింది. ఇంతలా పెరగటానికి కారణాలు ఏవైనా ఉండొచ్చు, కానీ బోనాలు ముగించుకుని ఇక శ్రావణంలోకి అడుగు పెట్టడానికి రెడీగా ఉన్న టైం అది. పండగలు, పెళ్లిళ్ళు, శుభకార్యాలకు మంచి రోజులు రాబోతున్నాయి. బంగారం కొనుక్కోవాలి అనే ఆలోచన మిడిల్ క్లాస్ సెక్షన్ మనసులోకి రావటం ఆలస్యం. ఎలా కొంటారో నేను చూస్తాను అంటూ పైకి పోతోంది కాంచన. ఆగస్టు 15, నిండు శ్రావణంలోకి అడుగుపెట్టిన సమయం. ఆనాడు 1,55,000 పలికిన ధర జస్ట్ 10 రోజుల్లో 8,800 పెరిగి దాదాపు 1,64,000 రూపాయలకు చేరింది. ఓవరాల్ గా ఈ ఆగస్టు 1 నుంచి ఇప్పటిదాకా తులం మీద దాదాపు 20,000 రూపాయలు పెరిగింది. ఈ దూకుడు మళ్లీ మొదలవడం చూసి ఇక రాబోయే రోజుల్లో మంగళసూత్రం కూడా కొనలేమేమో నని సామాన్యుడు భయపడిపోతున్నాడు. ఇటీవల కాలంలో అమెరికా తుమ్మితే సువర్ణానికి జలుబు చేస్తోంది. ప్రస్తుతం స్వర్ణం ధరలు పెరగటానికి ఒకానొక కారణము అదే. అమెరికా అప్పులపై భయాలు పెరిగిపోవడంతో బాండ్ ఈల్డ్స్ తగ్గాయి. పైగా అమెరికా ఇప్పట్లో వడ్డీ రేట్లు పెంచే అవకాశం లేదనే అంచనాలు ఉన్నాయి. దానికి తోడు మార్కెట్లో క్యాష్ ఫ్లో ఎక్కువగా కనిపిస్తోంది. అంటే చేతిలో డబ్బు తెగ ఆడుతోంది. అంటే ఇన్వెస్టర్లు అపరంజిని తెగ కొనటం మొదలు పెట్టారు. ఎప్పుడైతే అప్పుల భయాలు ఉంటాయో దేశాల సెంట్రల్ బ్యాంకులు ఎల్లో మెటల్ను కొంటూ ఉంటాయి. ఇప్పుడు అదే జరుగుతోంది. ప్రపంచ దేశాలు గోల్డ్ని కొని పెట్టుకుంటున్నాయి. అందులోనూ ఇరాన్పై అమెరికా వైఖరి ఇంకా మారలేదు. యుద్ధం, ఇరాన్ నాశనం అనే పదాలను ఇంకా వాడుతోంది అమెరికా. హర్ముజ్ జలసంధి తెరుచుకోవటం పైన సందేహాలున్నాయి. ఈ కారణాలన్నీ హిరణ్యం పెరగటానికి కారణాలుగా కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల భయాలు ఉన్నప్పుడు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ గా కనిపించేది పుత్తడే కనుక రేటు కూడా అంతే రేంజ్ లో పెరుగుతోంది. ఈ రేసులో సువర్ణ 1,64,000 రూపాయల దగ్గర ఉంది. రేపొద్దున ఇంకా ఎగబాకి కొత్త రికార్డులు టచ్ చేస్తుందని కూడా అంటున్నారు. బట్ వచ్చే వారం అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ కెవిన్ వార్ష్ ఓ స్పీచ్ ఇవ్వబోతున్నారు. అమెరికా వడ్డీ రేట్లు, ధరల పెరుగుదల, ఆర్థిక వ్యవస్థపై కీలక కామెంట్లు చేయొచ్చంటున్నారు. సో బులియన్ మార్కెట్ ఆగస్టు 27 నుంచి 29 వరకు జరిగే మీటింగ్ పై ఫోకస్ పెట్టింది. అక్కడ వచ్చే నిర్ణయాన్ని బట్టి ఈ హిరణ్యం ధర ఇంకా పెరుగుతుందా తగ్గుతుందా అనేది డిసైడ్ అవుతుంది. ధర తగ్గితే ఎవరికైనా సంతోషమే, పెరిగితేనే అసలు ప్రాబ్లం. ఆ పెరగడం కూడా అందరూ భయపడుతున్నట్లుగా తులం 2 లక్షల దాకా పోతేనే అసలు ప్రాబ్లం. చూడాలి ఏమవుతుందో.